యూట్యూబర్ అన్వేష్ ఉన్నాడు కదా, ప్రపంచ యాత్రికుడు అని చెప్పి. ఇప్పుడు ఆయన టార్గెట్ గా మెయిన్ గా సికింద్రాబాద్ లో ఇమ్రాన్ అన్న ఉంటాడు కదా, ఆయన మెయిన్ గా పల్లవి ప్రశాంత్, తర్వాత లోకల్ బాయ్ నాని, తర్వాత బయ్యాస్ అని ఇలాంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ గురించి కొంత గట్టిగా రచ్చ జరుగుతుంది. అసలు అన్వేష్ చేస్తుంది మంచిదేనంటారా? ఇప్పుడు అన్వేషణ చేసేది కరెక్టే అన్న. ఇప్పుడు బెట్టింగ్ యాప్ వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆ ప్రాణాలు పోగొట్టుకోవడానికి గల కారణం ఈ బెట్టింగ్ యాప్స్. ఈ ప్రమోట్ చేసే వాళ్ళని ఎవరినైనా సరే లోపల వేయాల్సిందే. వీళ్ళని ఎవ్వరు ఉపేక్షించేది లేదు. దీన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిందే వీటి మీద మాత్రం. తెలుగు వాళ్ళు ఉండి వాళ్ళ సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి, వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీడు పల్లవి ప్రశాంత్ అనేటోడు ఉండు, వాడు రైతు బిడ్డ కాదు, దొంగ బిడ్డ. వాడిని కష్టపడి రైతు బిడ్డ అని ప్రజలు, సామాన్యమైన ప్రజలు కానీ చాలా మంది గెలిపించారు. వాడు అది కాపాడుకోకుండా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసుకుంటా ఈ చాలా మంది జీవితాలతో చెలగాట మారుతున్న దుర్మార్గుడు. వాడనే కాదు, ఎవడైనా సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఎవడైనా సరే అన్న, ఈ ప్రాణాలని దయచేసి ఈ బెట్టింగ్ యాప్లని ఆపేయండి. ప్రజల జీవితాలు ఎంతో మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ప్రజల జీవితాలతో ఆటలు ఆడకండి దయచేసి. మీకు వచ్చే ఈ చిల్లర ఏరుకుంటారు యూట్యూబ్ అది ఈ బెట్టింగ్ యాప్ల మీద ప్రమోట్ చేసి, దయచేసి ఎవరు ప్రమోట్ చేయకండి. ప్రజల జీవితాలను నాశనం చేయకండి. ఇప్పుడు గతంలో హర్ష సాయి ఉన్నాడు, నేను చాలా మంచివాడిని, నేను అందరికీ కూడా విధానం చేస్తాను, డబ్బులు ఇస్తాను, అందరినీ ఆదుకుంటానని చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి హర్ష సాయి అయినా ఎవరైనా సరే, హర్ష సాయికి ఇంకా చెప్పేది ఒకటే, నువ్వు యూట్యూబ్ మీద వచ్చిన పైసలు వేయి కానీ ఇట్లా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి చిల్లర ఏరుకోకు, వద్దు. ప్రజల ప్రాణాలు పోగొట్టకు. నీకు కొద్దిగా మంచి పేరు ఉంది సమాజంలో, దాన్ని చెడగొట్టుకోకు. ఇప్పటికైనా సరే నువ్వు మర్యాదగా ఆపేసి నేను ఇప్పటి నుంచి అవి చెయ్యను అని నువ్వు ఒక గౌరవంగా 10 మందికి చెప్పు. నువ్వు ఒక సమాజంలో ఒక గౌరవం ఉన్నవి, నువ్వు ఇట్లా చేయకు అని నేను హర్ష సాయికి చెప్తున్నా. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ మీద దాదాపుగా నెలచరడికి ₹1,00,00,000 50 లక్షలు చొప్పున పెద్ద పెద్ద అమౌంట్లు సంపాదిస్తున్నారంట. మరి దాని వల్ల నాశనం అయిపోయిన ప్రజల సంగతి ఏంటంటారు? ఇప్పుడు అన్న, వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు. అన్యాయంగా ఈ బెట్టింగ్ పెట్టి వీళ్ళు బలైపోతున్నారు. ఆడకండి బెట్టింగ్లు, దయచేసి ఎవరు ప్రమోట్ చేయకండి. ఇప్పుడు వానిదేమైంది అన్న, ఇప్పుడు బెట్టింగ్ కూడా ప్రమోట్ చేస్తాడు, లక్షలు సంపాదించుకుంటాడు. వాడు తెలియక అమాయకులు ఆడతాడు, 2-3 లక్షలు 4-5 లక్షలు, ఒక్కొక్కరు ఎంతో మంది లక్షలు లాస్ అవుతారు. దయచేసి దాన్ని ఎవరు ఆడొద్దు, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు. ఆడేటోళ్ళకి ఇంకా చెప్తున్నా, దయచేసి ఇప్పటికైనా మారండి. ఇప్పుడు నాన్ వేష్ ఉన్నాడు కదా, నాన్ వేష్ ఇప్పుడు మనకి గతంలో ఇక్కడ సిటీ కమిషనర్ కింద పనిచేశారు సిపి సజ్జనర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఆయనతో కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఉక్కుపాదం మోపాలని చెప్పి ఒక ప్రత్యేకించి ఒక లైవ్ డిబేట్ కూడా పెట్టుకున్నారు. మరి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కలిసి ఈ బెట్టింగ్ యాప్స్ ని కూడా బాగా అంతమంది అవకాశం అంతమంది సజ్జనర్ సారు. ఇప్పుడు ఈ అన్న పేరు ఏం పేరు ఉండే, నువ్వు చెప్పిన కూడా నాన్ వేష్ అన్న ఈ సజ్జనర్ సారు దీని మీద ఉక్కు పాదం మోపాలే. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోళ్ళని ఉక్కు పాదం మోపి ఈ యాప్ని ఇంకా నడవకుండా చేసే ఒక సిస్టమ్ తీసుకురావాలి అని విజ్ఞప్తి ఇస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి పడితే ఎటువంటి శిక్ష పడాలి, ఎన్నేళ్ళు జైలు శిక్ష అనేది మనకు తెలియదు కదన్న. అలా ప్రకారం ఆ కోర్టు రుజువు అయితే ఆ లా ప్రకారం ఎన్ని సంవత్సరాలు శిక్ష పడితే అన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సింది. ఫైనల్ ఒక మాట, నువ్వు ఒక సాధారణ పౌరుడిగా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, దాని మీద డబ్బులు సంపాదించుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దాని మీద నీ అభిప్రాయం ఏంటి? రక్తం కూడి మీద చిల్లర ఏరుకుంటున్న దొంగలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోళ్ళు ఎవడైనా సరే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఎవడైనా సరే రక్తం కూడు తింటున్న దొంగలు. ఇప్పటికైనా దయచేసి మారండి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. మీ మొడ్డేమైంది, మీరు మంచిగా ప్రమోట్ చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు. అవతల సామాన్యులు బలవుతారు, బెట్టింగ్ యాప్ ఆడైన వాళ్ళు బలవుతారు. ఎంతో మంది సూసైడ్ చేసుకుంటారు. సోదరులారా, దయచేసి ఒక అన్నలాగా ఒక తమ్ములాగా చెప్తున్నా, ఎవరు బెట్టింగ్ యాప్ ఆడకండి, ప్రాణాలు పోగొట్టుకోకండి. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోళ్ళని సజ్జనార్ సార్కి విజ్ఞప్తి చేస్తున్నా, గవర్నమెంట్ రేవంత్ అన్నకి ఇంకా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళని లోపలేయాలి.